పిలవగానే వెళ్ళి కండువా కప్పుకున్నారు. అధికార పార్టీలో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. కానీ జెండా మార్చాక సీన్ అర్థమైంది. అనూహ్య నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే పరిస్థితి అయోమయంగా ఉంది. పాత పార్టీ నుండి తోడొచ్చిన వాళ్ళు లేరు, కొత్త పార్టీలో కలిసొచ్చేలా లేరు. ఇంటా బయట వ్యతిరేకతని సంజయ్ ఎలా అధిగమించబోతున్నారు? ఈ సంకట సమయంలో పొలిటికల్ డాక్టర్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత. వ్రతం చెడ్డ, ఫలితం దక్కదా? సంజయ్ ఇక సింగిలేనా? ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్ అన్నట్లే ఉంది ఆ పొలిటికల్ డాక్టర్ అనుభవం. అధికార పార్టీలో ఉంటే మళ్లీ ఎన్నికల దాకా బేఫికర్గా ఉండొచ్చు అనుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కానీ కండువా కప్పుకున్నాకే తెలిసింది రాజకీయ సెగ ఎలా ఉంటుందో. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండానే పార్టీలో సంజయ్ చేరికపై జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేని చేర్చుకోవడంతో బీఆర్ఎస్ హయాంలో ఇబ్బందులు పడ్డవారంతా బాధపడుతున్నారు. అప్పుడు తమని ముప్పు తిప్పలు పెట్టడానికి కారణమైన సంజయ్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ జీవన్ రెడ్డి చివరికి అగ్రనాయకత్వం జోక్యం చేసుకోవడంతో మెత్తబడ్డారు. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని స్వయంగా సీఎంఏ హామీ ఇచ్చారు. పెద్ద ఆయనకి అగ్రనాయకత్వం ఇచ్చిన భరోసాతో జీవన్ రెడ్డి అరుచరగణం ఆవేశం కాస్త చల్లారినా పార్టీలోకి వచ్చిన సంజయ్ కుమార్ జగిత్యాల కాంగ్రెస్లో ఒంటరయ్యేలా ఉన్నారు. చూస్తుంటే చివరికి ఆయన కూడా జీవన్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీలో పనిచేయాల్సి వచ్చేలా ఉంది. మరోవైపు ఎమ్మెల్యే నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా గులాబీ క్యాడర్ నిరసనకు దిగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆహ్వానించక బీఆర్ఎస్ శ్రేణులు సమర్థించక రెంటికి చెడ్డ రేవడిలా మారింది సంజయ్ సిచ్యువేషన్. దశాబ్దానికి పైగా అనుబంధం ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనూ సంజయ్ కుమార్కి అనుకూలంగా ఉండే సెకండ్ క్యాడరే లేకుండా పోయింది. తనతో పాటు కాంగ్రెస్లో చేరాలని డాక్టర్ సంజయ్ పిలుస్తోన్న పాత పార్టీలో ఎవరూ పెద్దగా స్పందించడం లేదట. అధికార పార్టీ అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని సంజయ్ చెబుతోన్నా పార్టీ మారేందుకు నాయకులు అంత సుముఖంగా లేరని సమాచారం. జగిత్యాల పరిణామాల్ని గమనిస్తే రెండు పార్టీలో ఎవరూ సిట్టింగ్ ఎమ్మెల్యేతో కలిసొచ్చేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం జీవన్ రెడ్డికి ప్రాధాన్యతిస్తుండటంతో జగిత్యాలలో సంజయ్ సింగిల్గా మిగిలిపోయేలా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్ని ఆయన ఎలా తట్టుకుని నిలబడతారన్నదే ఇక్కడ పాయింట్.